సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటొక్క బలమైన మాట 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాస పడితిని. ప్రియకుమార కుమార్తె అపోస్తలుడైన పౌలు గారు ఆనాటి కొరింథీ సంఘానికి దేవుని పరిచర్య కొరకు వివరిస్తూ, అప్పుడున్న అపోస్తలు వారందరికంటే నిజంగానే చెప్పాలంటే పౌలు గారు అనేకమైన ప్రాంతాలకు ఎన్నో మైళ్ళు ఓడ ప్రయాణం చేస్తూ అనేక సంఘాలను బలపరచడం మనం చూస్తాం, అనేక సంఘాలు స్థాపించడం చూస్తాం. అయితే ఇవందిట్లో ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట ఏంటంటే, నేనేమై ఉన్నానో ఆయన కృప వలనే. నిజమే, ఒకవేళ పౌలు గారి జీవితంలో చూస్తున్నప్పుడు ఒక ఉన్నతమైన స్థితి నుంచి ఆయన పిలువబడి ప్రభు యొక్క పరిచర్యకు వచ్చినప్పుడు, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, ఎందుకంటే అప్పటి వరకు ఆయన వెంబడించిన యూదులందరూ ఆయన చంపాలనుకున్నారు, అప్పటి వరకు ఆయన గొప్ప అనుకున్న వారే ఆయన చంపాలనుకున్నారు. కానీ ఆ సమయంలో దేవుని కృప ఆయనతో ఉంది. అందుకనే అపాయం నుంచి, అక్కడున్న ప్రాణ భయం నుంచి ప్రభు తప్పించున్నాడు. అదే సమయంలో సువార్తలు వెళ్ళినప్పుడు అనేక మంది ఆయన హింసించున్నారు, అనేక మంది కొట్టినారు. ఆయన ప్రభు కృప ఉన్నది. ఆ కృప వల్ల ఆయన చెప్పగలుగుతున్నాడు, నేనేమైనానో అది కృప వల్లనే. ఒకవేళ ఈరోజు నువ్వు ప్రభువుగా ప్రయాసపడుతున్నప్పుడు నిరాశ చెందుతున్నావేమో, కానీ ఆయన కృప మనతో ఉంది, అది నిష్ప్రయోజనం కాదని పౌలుగా తెలియజేస్తున్నారు. వారందరికంటే నేను ప్రయాసపడినని గొప్ప సాక్ష్యం చెప్పగలుగుతున్నాడు. కానీ ఆ ప్రయాసమంట నిష్ఫలం కాదు, ఎందుకంటే ప్రభు జ్ఞాపకం చేసుకోను. అందుకే యేసయ్య కూడా అనే ఒక మాట పౌలు గారితో, నా కృప నీకు చాలు. నిజమే ప్రియ కుమార కుమార్తె, నువ్వెంతో ప్రయాసపడుతున్నావు నీ కష్టం కొరకు, నీ యొక్క ఆపద కొరకు, నీ యొక్క సుఖ దుఃఖాల కొరకు. కానీ నువ్వు ఎలాంటి సమాధానం పొందుకోవట్లేమో, భయపడక, ఆందోళన చెందక, ఇదిగో ప్రభువు నీకు సహాయం చేస్తాడు. ఆయన కృప మనతో ఉన్నది. ఆయన మనను దీవించే దేవుడు, ఆయన మనను సఫలం చేసే దేవుడు, ఆయన మనను ఆస్వాదించే దేవుడు. కావున దిగులు చెందక ఆయన నీతో ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవానికి వందనాలు. నీ బిడ్డలేని వారు మీ జ్ఞాపకం చేసుకోండి. నీ దీవెన, నీ ఆశీర్వాదం నింపండి. వారికున్న కొదువులు, వారికున్న ఆటంకాలు తొలగించండి. ఇదిగో ప్రభా, నీ సన్నిధిలో మేము మొరపెడుతుండగా ప్రతి మొర మీరు ఆలకించి సమాధానం దయచేయండి. ఆయన ఇదిగో మరి ముఖ్యంగా ఇదిగో ఏదైతే నీ ప్రజలునైనా వారు కృంగిపోయినారో వారిని లేవనెత్తి నీ కృపను చూపి మీరు విస్తారంగా ఆశీర్వదింపచేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రభువుని నమ్ముకుంచండి, ఆయన మీకు సహాయం చేయను గాక. ఆమేన్.